Commissioner of Police, Hyderabad City, and Chairman of Hyderabad City Security Council, Shri C.V. Anand IPS Garu, respected Additional Commissioner of Police, Law and Order, Shri Vikram Singh Maan IPS Garu, Secretary General HCSC, Shri Shekhar Reddy Garu, Convener Traffic Forum, Shri Rajshekhar Reddy Garu, all colleagues of Hyderabad City Police, the members of Hyderabad City Security Council, the executive members, print and electronic media, all the donors of traffic marshals and the traffic patrolling bikes, the traffic marshals, I welcome you all on behalf of Hyderabad City Police and Hyderabad City Security Council. ఈరోజు రెండు విషయాలు మనము చేయబోతున్నాము. We witness the beautiful public-private partnership like HCSC, where the police department and the industry or the establishment come together, sit together, plan together, and execute the different schemes for the safety and security of Hyderabad. మనకి ప్రపంచం నుంచి చాలామంది మన హైదరాబాద్కి వస్తూ ఉంటారు. వివిధ రాష్ట్రాల నుంచి చాలామంది ఇక్కడికి వచ్చి స్టే చేస్తారు, వచ్చి బిజినెస్లో పాల్గొంటారు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. సో అందరూ సేఫ్టీ సంబంధించి ఒక మంచి వ్యవస్థ ఏర్పాటు చేసి ఈరోజే అది చాలా వరకు ప్రోగ్రెస్లో మనం చూస్తూ ఉన్నాము. సో ఇండస్ట్రీ మెంబర్స్ చాలామంది దీనిలో పార్ట్నర్స్గా ఉన్నారు. అలాగే పోలీస్ ఆఫీసర్స్ మేము కూడా దీనిలో భాగస్వామ్యంగా ఉన్నాము. మేము కలిసి ఇలాంటి స్కీమ్స్ని లాంచ్ చేయడానికి అవకాశం ఉంది. That is the public-private partnership which you are witnessing. The second aspect is the public participation in making Hyderabad safe and secure, especially for safe commute. So ఎవరైతే ఈరోజు మనకి వారే ముందుకొచ్చి వివిధ సంస్థలు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటల్స్, హాస్పిటాలిటీ బిజినెస్లో ఉన్నవారు, ఇంకా రియల్ ఎస్టేట్ సంబంధించిన ఫర్మ్లు ఉన్నవాళ్ళు, వీరందరూ ముందుకొచ్చి సేఫ్ హైదరాబాద్కి మేము కూడా భాగస్వామ్యాలుగా ఉంటాము, మేము కూడా సేఫ్ కమ్యూట్లో మా వంతు సహాయం చేస్తాము, ఈ హైదరాబాద్ సిటీని గ్లోబల్ సిటీగా మార్చడానికి మేము కూడా ఇన్వాల్వ్ అవుతామని ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ 50 పెట్రోలింగ్ బైక్స్ని, 125 ట్రాఫిక్ మార్షల్స్ సంబంధించిన ఆ స్కీమ్ని కూడా ముందు నుంచి నడిపిస్తున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది ఇన్వాల్వ్మెంట్. మనకి ట్రాఫిక్లో హైదరాబాద్ కమిషనరేట్ వరకు మీరు చూస్తే దాదాపు 600 జంక్షన్స్ ఉంటాయి. కానీ మేము 350 to 400 జంక్షన్స్ మాత్రమే మ్యాన్ చేయగలుగుతున్నాం. అంటే పాయింట్స్లో ఒక సిగ్నల్లో మినిమం 2 మెంబర్స్ ఉండాల్సిన వస్తుంది. ఒకవేళ ఆ సిగ్నల్ కనుక ఆఫ్ అయిపోతే, పవర్ ప్రాబ్లం ఏమైనా వస్తే ఇంకా ఒకరిని అక్కడ ఇమీడియట్లీ యాడ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇంకా మనకి మ్యాన్ చేయాల్సిన జంక్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకొని ఈ పరిస్థితిని మార్చడానికి ఏం చేయాలని ఆలోచన చేసి సిపి గారు ఈ కొత్త రిక్రూట్మెంట్ రాగానే దాదాపు 200 మంది ఆర్మ్డ్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ని ట్రాఫిక్ వింగ్ని స్ట్రెంగ్థన్ చేయాలని చెప్పి ట్రాఫిక్ వింగ్కి ఇవ్వడం జరిగింది. దాని తర్వాత సీఎం గారు ఆదేశాల మేరకి ఇంకా దీన్ని మనం ఎలా స్ట్రెంగ్థన్ చేయగలుగుతామని ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఎవరైతే ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారో ఆ ఇంక్లూజివ్నెస్ తీసుకురావాలని, వారిని కూడా మెయిన్ స్ట్రీమ్లో భాగస్వామ్యం చేయాలని ఒక మంచి ఉద్దేశంతో 40 ట్రాఫిక్ అసిస్టెంట్స్ని కూడా మనం హైదరాబాద్లో లాంచ్ చేయడం జరిగింది.
ఈరోజు 1 ఇయర్ తర్వాత కూడా 39 మెంబర్స్ చాలా చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఇంకా హైడ్రా సంబంధించిన వ్యవస్థ నుంచి కూడా వాలంటీర్స్ని మన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కోసం మాన్సూన్ సీజన్లో ఈ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది. సో అయినా మనకి ఈ మ్యాన్ పవర్ స్ట్రెంగ్థన్ చేస్తే 5 to 10% ట్రాఫిక్ రెగ్యులేషన్లో డెఫినెట్లీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అది ఏం చేద్దామని థింక్ చేసేటప్పుడు సిపి గారు ఇది మనం ముందుకు తీసుకెళ్తామని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ట్రాఫిక్ మార్షల్స్ ఈరోజు దాని ప్రకారమే లాంచ్ చేయబోతున్నాం. ఇది ఒక్కొక్క ట్రాఫిక్ మార్షల్స్ దాదాపు 8 hours పనిచేస్తారు. యాజ్ పర్ ది లేబర్ లా ఏదైతే ఉందో వారికి మంత్లీ పేమెంట్ 20,000 రూపీస్ ఉంటుంది. అది ఎవరైతే డోనార్స్ ఉన్నారో హాస్పిటల్స్ కానీ స్కూల్ మేనేజ్మెంట్ కానీ అదర్ ఎస్టాబ్లిష్మెంట్స్ వారు కానీ పే చేస్తూ ఉన్నారు. అంటే ఒక్క ట్రాఫిక్ మార్షల్కి ఒక్క నెల 20,000, 1 ఇయర్లో దాదాపు 2.5 lakhs మేమే వాళ్ళ జీవితం ఇస్తామని ముందుకొచ్చి వాళ్ళు ఇవ్వడం జరిగింది. అలా ఈరోజు మనకు 125 ట్రాఫిక్ మార్షల్స్ ఆల్రెడీ రిక్రూట్ అయ్యి 5 రోజులు ట్రైనింగ్ కూడా కంప్లీట్ చేసి ఇంకా 10 రోజులు ట్రైనింగ్ కోసం సిద్ధంగా ఉన్నారు. ఇది ఈ స్ఫూర్తిని మిగతా ప్రజలు కూడా మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ముందుకొచ్చి మినిమం 500 మెంబర్స్ని మనము ఈ ట్రాఫిక్ మార్షల్స్గా రిక్రూట్ చేసుకుంటే చాలా వరకు ఇంపార్టెంట్ ప్లేసెస్ని మనం కవర్ చేసుకోవచ్చు ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్లో. దీనిలో ఒక ప్రామిస్ మేము ఏం చేస్తున్నామంటే ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారు సంబంధించిన సెక్టార్లు వీరిని డిప్లాయ్ చేస్తామని మేము ప్రామిస్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అపోలో నుంచి 9 ట్రాఫిక్ మార్షల్స్ వారు ఇస్తున్నారు. సో అపోలో హాస్పిటల్స్ చుట్టుపక్కనే ఉన్న ట్రాఫిక్ ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఇంపార్టెంట్ జంక్షన్స్, అప్రోచ్ రోడ్ ఉండొచ్చు, రెసిడ్ అయ్యే ప్లేస్ ఉండొచ్చు, అక్కడ వీళ్ళని డిప్లాయ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాం. అలాగే స్కూల్స్ మేనేజ్మెంట్ వారికి కూడా స్కూల్ మార్నింగ్ టైం ఈవినింగ్ టైం ప్రాబ్లం ఉంటుంది. సో ఆ సెక్టార్లో ఎక్కడైతే ప్రాబ్లం అవుతుందో అక్కడ వీళ్ళని ట్రైన్ చేసి మేము డిప్లాయ్ చేద్దామని ప్రామిస్ చేయడం జరిగింది. సో వీరికి ఫస్ట్ ఇండక్షన్ ట్రైనింగ్ 15 రోజు ఉంటుంది. దాని తర్వాత ఒక్కొక్క పోలీస్ స్టేషన్ని వీళ్ళని అటాచ్ చేస్తాము. అటాచ్ చేసిన తర్వాత మా సిబ్బందితో పాటు వీళ్ళు ఇనిషియల్లీ డిప్లాయ్ అవుతారు. దాని తర్వాత వాళ్ళు స్వయంగా కూడా డిఫరెంట్ పాయింట్స్ని మేనేజ్ చేసే విధంగా వాళ్ళని మేము తీర్చిదిద్దడం జరుగుతుంది. వీళ్ళు ట్రాఫిక్ రెగ్యులేషన్ డ్యూటీ మెజారిటీగా ఆ డ్యూటీలోనే ఉంటారు. అలాగే ఎన్ఫోర్స్మెంట్లో ఓన్లీ క్యాప్చరింగ్ ఆఫ్ వైలేషన్స్ వరకు ఫిజికలీ వెళ్ళి ఎవరిని ఆపే జాబ్, బట్ ఆ క్యాప్చరింగ్ ఆఫ్ వైలేషన్స్ అయితే వీరు చేస్తుంటారు. అలాగే పెలికన్ సిగ్నల్స్ మనకి మ్యాన్ పవర్ లేకుండా చాలా వరకు సిగ్నల్స్ ఉన్నాయి కానీ వాళ్ళని పెద్దవాళ్ళు వచ్చేటప్పుడు, మహిళలు వచ్చేటప్పుడు, పిల్లలు వచ్చేటప్పుడు రోడ్ క్రాసింగ్ చేయించడానికి చాలా ప్లేసెస్లో మనకి మ్యాన్ పవర్ లేదు. సో అక్కడ కూడా వీరు సర్వీసెస్ని మేము వాడుతాం. ఇది ఒక స్కీమ్. రెండవది, ఇప్పుడు మాకు మేజర్ డిప్లాయ్మెంట్ అంతా జంక్షన్లు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే కేబీఆర్ పార్కులు ఉంటారు, తర్వాత సాగర్ సొసైటీ, దెన్ ఎస్ఎన్టీ జంక్షన్, దెన్ ఎన్ఎఫ్సిఎల్, అలా పంజగుట్ట జంక్షన్ అలా ఉంటుంది. సో ఈ జంక్షన్కి మధ్యలో ఏమైనా ప్రాబ్లం అయిందంటే అది చూసుకోవాల్సిన వాళ్ళు ఈ మొబైల్. సో అది మొబైల్స్ ఎఫెక్టివ్గా లేదు, దాన్ని ఇంకా విజిబుల్గా ఎఫెక్టివ్గా చేయాలి, వాళ్ళని ఇంకా ఎక్విప్ చేయాలని సిపి గారు ఆదేశాల మేరకి మేము హెచ్సిఎస్సిని కోరడం జరిగింది. ఈ మొబైల్స్ మేము ఏదైతే ఈ అవెంజర్ బైక్ విత్ ఫుల్ ఎక్విప్డ్ ఉన్నాయో దాన్ని మాకు అవసరం పడుతుంది. ఒక 100 బైక్స్ దాకా మినిమం అవసరం పడుతుంది అని చెప్పగానే వితిన్ 2-3 monthsలో వారు మీ అందరినీ అప్రోచ్ అయ్యి హెచ్సిఎస్సి ఆఫీసర్స్ని కూడా అప్రోచ్ అయ్యి ఇమీడియట్గా మాకు ఇది కొని ఇవ్వడం జరిగింది. దీనిలో ఏంటంటే వీళ్ళు జంక్షన్ టు జంక్షన్ మధ్యలో ఏమైనా బ్రేక్ డౌన్ అయినా వీరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, ఏమైనా యాక్సిడెంట్ అయినా వీరే ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు, ఎక్కడైనా ఇల్లీగల్గా పార్కింగ్ ఉండి క్యారేజ్ వే ఏమైనా ఆటంకాలు ఉన్నా వీరే అటెండ్ అవుతారు.
మధ్యలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎన్టీ జంక్షన్లు ఉంటారు, కానీ శ్రీనగర్ కాలనీ లోపల అక్కడ అమీర్పేట నుంచి అక్కడ ఇందిరానగర్ గడ్డ వైపు వెళ్ళే రోడ్లు డిప్లాయ్మెంట్ లేదంటే ఆ సెక్టార్ కూడా వీరే తిరిగి చూస్తూ ఉంటారు. అలా మల్టీ రోల్ చేస్తూ ఉంటారు దిస్ మొబైల్ పెట్రోలింగ్ ఆఫీసర్స్. వారికి ఏమేమి ఉన్నాయన్నది కూడా సిపి సార్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది, అది సార్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వారు డ్యూటీ ఇంకా మెరుగుగా చేయడానికి కోసం ఈరోజు ఈ స్కీమ్ని లాంచ్ చేయడం జరుగుతుంది. అది కాకుండా వీళ్ళు ఒకవేళ యాక్సిడెంట్ అయ్యి పెద్ద వెహికల్ ఉంది, లేదంటే బ్రేక్ డౌన్ అయ్యి ఒక డీసీఎం ఒక ప్లేస్లో ఉందంటే వీరు స్వయంగా వెళ్ళి అక్కడ ఏం చేయలేరు. సో ఆ టైంలో వాళ్ళకి తోడుగా క్రెయిన్ రావాలి. ఇమీడియట్లీ వీళ్ళు ఏం చేస్తారు, క్రెయిన్ని పిలుస్తారు. సో ప్రభుత్వ సహాయంతో ఈరోజు 3 సోఫిస్టికేటెడ్ క్రెయిన్ కూడా ఈరోజు లాంచ్ అయిపోతున్నాము. సో స్టాటిక్ డ్యూటీకి మ్యాన్ పవర్ ఆగ్మెంటేషన్ కోసం ట్రాఫిక్ మార్షల్స్, అలాగే స్టాటిక్ డ్యూటీస్ మధ్యలో ఉన్న మొత్తం సెక్టార్స్ కవర్ చేసుకోవడానికి మొబైల్ పెట్రోలింగ్ బైక్స్, దెన్ వారికి అసిస్ట్ చేయడానికి, వారికి ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ ఇంకా ఎఫెక్టివ్గా చేయడానికి కోసం 3 క్రెయిన్స్ కూడా ప్రభుత్వ సహాయంతో ఈరోజు లాంచ్ అయిపోతున్నాము. ఐ వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్